హలో ఎవ్రీవన్, ఎంసెట్ 2025 సంబంధించి అది ఏపీ వాళ్ళు కావచ్చు, లేదంటే టీఎస్ అయినా కావచ్చు. ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్, ఈ ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ సంబంధించి 2025 సంబంధించి మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ టార్గెట్ వచ్చేసి మెయిన్ టార్గెట్ ఎంసెట్ అనమాట. ఓకే, ఎంసెట్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే అందరూ కోచింగ్కి అయితే వెళ్తారు. అది ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వెళ్తారనమాట. అందరూ కోచింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతారంటే చెప్పలేం, అది వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పాస్ అయిన వాళ్ళ అది కోచింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ ర్యాంక్ రావచ్చు, రాకపోవచ్చు అనమాట. అదేంటది మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే, వితౌట్ కోచింగ్ మనం ఎంసెట్ క్రాక్ చేయగలమా లేదని చెప్పేసి చెప్తానమాట. ఈరోజు ఈ వీడియోలో మెయిన్ టార్గెట్ వచ్చేసి అందరికీ ఎంసెట్టే ఉంటుంది. అది కోచింగ్ లేకపోయినా కూడా చాలామంది క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, కోచింగ్ వెళ్ళి క్రాక్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అది ఏంటనేది మీరే డిపెండ్ అవ్వండి, డిసిషన్ తీసుకోండి. ఫైనల్ డిసిషన్ కోచింగ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. నా డిసిషన్ వచ్చేసి నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, వితౌట్ కోచింగ్ మీరైతే ఎంసెట్ అయితే ఈజీ క్రాక్ చేయొచ్చు అనమాట. మీరు ఎంసెట్టే క్రాక్ చేయకపోతే ఇంకెందుకండి, అంటే మిమ్మల్ని ఏదో ఇది చేయట్లేదు, చెప్తున్నాను జస్ట్ నార్మల్గా ఒకసారి ఆలోచించుకోండి. మనీ వేస్ట్ చేయకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందన్నమాట. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరైతే ఫాలో అయిపోండి. ఓకేనా, ఇవి ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. వితౌట్ కోచింగ్ ఎంసెట్ ఎలా క్రాక్ చేయాలనేది చెప్తాను, టిప్స్ అండ్ ట్రిక్స్. ఇవి మీరు కనుక ఫాలో అయిపోతే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. నేను బెస్ట్ రిసోర్సెస్ అయితే చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంసెట్ ప్రిపేర్ అవుతుంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం సిలబస్ ఏంటనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు 1K లైక్స్ అయితే టార్గెట్ చేయండి. ఇంకా చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తానమాట. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతానండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీకైతే వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడాను. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మెయిన్ రిసోర్సెస్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేయాలంటే, సిలబస్ అనేది చూడాలన్నమాట. సిలబస్ ఒకసారి చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వండి. రిసోర్సెస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సిలబస్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సిలబస్ కాపీ కూడా మీకైతే వాట్సాప్లో పెట్టాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి, అందులో మీకైతే మళ్ళీ ఒకసారి సెండ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెయిటేజ్ అనేది చూడాలన్నమాట. అందులో వెయిటేజ్లో ఫస్ట్ మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి మీరైతే స్టార్ట్ చేయాలి. హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి మీరైతే తీసుకోవాలి. అది మ్యాథ్స్ నుంచి కావచ్చు, లేదంటే ఫిజిక్స్ నుంచి కావచ్చు, కెమిస్ట్రీ నుంచి కావచ్చు. టోటల్గా ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి తీసుకొని అవైతే మీరైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రతిరోజు కూడా మీరైతే ప్రిపేర్ అయ్యే దాంట్లో షార్ట్ నోట్స్ అనేది మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అనేది మీరైతే రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఏ రోజు నోట్స్ ఆ రోజు మీరైతే క్లాస్ నోట్స్ అనేది రెగ్యులర్గా మీరైతే రివిజన్ అనేది చేయాలన్నమాట. రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలానే ప్రతిరోజు రివిజన్తో పాటు వీక్లీ రివిజన్ కూడా ఉండాలి. వీటితో పాటు మనకి డైలీ టెస్ట్తో పాటు వీక్లీ టెస్ట్లు కూడా మీరైతే రాయాలి. అంటే మాక్ టెస్ట్లు అయితే పెట్టుకోండి. డైలీ మాక్ టెస్ట్స్ అనమాట. చాప్టర్ బేస్డ్ టెస్టులు రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు కూడా చాప్టర్ బేస్డ్ టెస్టులు రాసిన తర్వాత వీక్లీ టెస్టులు అయితే రాయాలి. వీటితో పాటు వీక్లీ టెస్టులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, అండ్ మాక్ టెస్టులు అండ్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీరైతే మీరైతే రివిజన్ చేయాలన్నమాట. వాటిలో ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు ఏంటనేది మీరైతే చేయాలి. ప్రీవియస్ ఒక 10 ఇయర్స్ మీరైతే
పేపర్స్ అనేవి చేయండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మీ యొక్క స్కోరింగ్ ఎలా వస్తుంది ఏంటనేది తెలుసుకోవడానికి కోసం మాత్రమే అనమాట ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా మీరు గనక ఫాలో అయిపోతే మీరు ఈజీగా ఎంసెట్ అనేది క్రాక్ చేయొచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సిలబస్, నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైలీ కూడా డైలీ మాక్ టెస్ట్‌లనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మాక్ టెస్ట్‌తో పాటు వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు అన్నీ గూడా మీరైతే రాయాలి. నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ గూడా నా దగ్గర ఉన్నన్ని పేపర్స్ కూడా మాక్సిమం సెండ్ చేసేస్తాను. మిగతావి గూడా ఎక్కడి నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకెక్కడనో రిసోర్సెస్ నుంచి నేనైతే తీసుకొచ్చి మీకు వాట్సాప్‌లో మీకైతే షేర్ చేస్తాననమాట. వాట్సాప్ గ్రూప్ ఉంది గదా! అందులో షేర్ చేస్తాను. అందులో మీరైతే జాయిన్ అయిపోయి ఆ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టినవన్నీ మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ యొక్క 30-50 డేస్ 30-50 డేస్ అంటే ఇంకా టీఎస్ వాళ్ళకి కూడా ఒక 2-3 డేస్‌లో అయిపోతాయి కాబట్టి ఎగ్జామ్స్ అనేవి 30-50 డేస్‌లో మీరు ఈజీగా ఎంసెట్ అనేది క్రాక్ చేయొచ్చు. జస్ట్ మీరు క్వాలిఫై అవుతారా? లేదనుకుంటే మంచి మార్కులు తెచ్చుకుంటారా? అనేది మీ ఇష్టం. అది మీరే ఫైనల్ చేసుకోండి. మీరే ఫిక్స్ అయిపోండి. అది ఏంటనేది. వచ్చిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను. అప్పుడు చెప్తాను. అప్పుడుంటది అసలైంది. అండ్ అప్పుడు చెప్తాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో అవన్నీ కూడా వస్తాయన్నమాట స్టెప్ బై స్టెప్. అండ్ ఈ రోజుకి వీడియోకి ఇంతేనండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీనికి మెయిన్ రిసోర్సెస్ ఏంటంటే మెయిన్ అది చెప్పలేదు. ఒకసారి చూడండి. మెయిన్ రిసోర్సెస్ ఏందంటే ఇవన్నీ కూడా సిలబస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మోడల్ పేపర్స్ ఆర్ గ్రాండ్ టెస్ట్‌లు ఇయన్నీ కూడా మన ఛానల్‌లోనే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్‌లో మీకైతే ప్రొవైడ్ చేస్తాననమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిందేంటంటే కోచింగ్ లేకుండా ప్రతి ఒక్క టాపిక్‌ని మ్యాక్సిమం మన ఛానల్‌లోనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలని చూసాము. కాకపోతే వర్క్‌లో కొంచెం బిజీగా ఉండటం వల్ల మన దాంట్లో కొంచెం స్కిప్ చేయడం జరిగింది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే తీసుకోండి. హై వెయిటేజ్ చాప్టర్స్ తీసుకున్నాక ఇందులో ప్రతి ఒక్క టాపిక్ అనేది మీరైతే యూట్యూబ్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ప్రతి ఒక్కరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ క్వెషన్స్ కావచ్చు, ఎంసీక్యూస్ కావచ్చు, పేపర్స్ కావచ్చు అన్నీ కూడా వస్తాయన్నమాట. మెయిన్ రిసోర్సెస్ ఏందంటే యూట్యూబ్ అనేది మీకు మెయిన్ రిసోర్సెస్ అండి. ఇదొకటి మీరైతే గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ చాలు. ఇంటర్నెట్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. ఈ 2 చాలు మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎంసెట్టే కాదండి. కొన్ని నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఒక గవర్నమెంట్ జాబ్స్ అనేవి క్రాక్ చేశారు. ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇయన్నీ కూడా నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, గైడెన్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క టాపిక్ మీరైతే సెర్చ్ చేసుకొని, టాపిక్ వైస్‌గా మీరైతే వీడియోస్ చూసుకొని, మాక్ టెస్ట్‌లు అనేవి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఇదే మీకైతే కోచింగ్ అనమాట. మీరు ఒక్క రూపాయి కూడా మీరైతే ఖర్చు చేయకుండా ఇవన్నీ కూడా ఫ్రీగా మీరైతే విని ప్రాక్టీస్ చేసి మీరు మీ యొక్క స్ట్రాటజీని బట్టి మీరు ఎంత ర్యాంక్ కొట్టాలనుకున్నారో అంత ర్యాంక్ అయితే మీరైతే ఈజీగా కొట్టొచ్చు అనమాట. అండ్ ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్‌లో జాయిన్ అయితే అప్పటికప్పుడు అప్డేట్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా ఫాలో అయిపోతే ఈజీగా మీకు మంచి స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. మంచి మార్కులతో పాటు, మంచి ర్యాంక్‌తో పాటు, మంచి కాలేజ్ కూడా మీకైతే రావడం జరుగుతుంది. అందులో మీకిష్టం వచ్చిన బ్రాంచ్ అనేది తీసుకోవచ్చనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడదాం. ఓకే గైస్. థాంక్ యూ.